సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఓవెల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించబడను. ఈ పోటీలో పాల్గొననున్న క్రీడాకారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు చీఫ్ ఆర్గనైజర్ పాపయ్య హన్మకొండ. ఆకునూరు గ్రామంలో ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున గ్రామ సర్పంచ్ రమణారెడ్డి ఎమ్మెల్యే సతీష్ కుమార్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని, ఆకునూరు గ్రామ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్ని రంగాల్లో అభివృద్ది చేశారని పేర్కొన్నారు. ఇటీవలే నూతనంగా గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారని, అలాగే ఆకునూరు సబ్స్టేషన్, గోదాముల నిర్మాణం, సీసీ రోడ్లు, రైతు వేదిక ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికైనా సర్పంచ్ రమణారెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బద్దిపడిగే రవీంద్రరెడ్డి, పొడిశెట్టి శ్యామ్, గుడి కందుల రాజు, అందే స్వామి, కొల్లా శంకర్ రెడ్డి, రంగారెడ్డి, ఈదులకంటి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సైదాపూర్ మండల్ ఆకునూరు గ్రామంలో గౌరవనీయులు ఉస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారిపై మా గ్రామ సర్పంచ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసే కాకుండా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది నిన్నటి రోజు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు సర్పంచ్ గారి దిష్టిబొమ్మ దహనంతో పాటు ఆ పార్టీ యొక్క ఈ కార్యక్రమం బీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చేసిండో అందరి కళ్ళము కూడా అవుపడ్డే ఉన్నాయి. విద్యుత్ సబ్ స్టేషనే కావచ్చు, ఐకేపీ గోదామే కావచ్చు, రైతు వేదిక కావచ్చు, మన గ్రామంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక బ్యాంక్ సెక్టారే కావచ్చు, నిన్నటికి నిన్న గ్రామ పంచాయత్ బిల్డింగ్ కోసం 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 6 నెలల క్రితం ఈజీఎస్ ఫండ్ ద్వారా ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ వర్క్స్ కూడా పెట్టడం జరిగింది. సీసీ రోడ్లే గాని, సైడ్ కాలువలే గాని ఈ గ్రామంలో సతీష్ బాబు ఉన్నాడని చెప్పుకోవడానికి, మా ప్రభుత్వాన్ని ఉన్నాడని చెప్పుకోవడానికి మేము బాధాప్తుగా బల్లగుద్ది చెప్తున్నాం. మీరు చేసే ఆరోపణల్లో వాస్తవం ఏం లేదు. ఈజీఎస్ ఇంకో ఫండ్ ఏదో సంథింగ్ ఫండ్లల్లో మా ఆపిండని చెప్పేసి అని సర్పంచ్ గారు అంటున్నారు. మరి అది మీడియా ఛానల్ కూడా దాని ఏ ఫండ్ ఎంత అది ఏందని అడిగే క్వశ్చన్ చేయాలి. వాస్తవానికి అలాంటి మీడియా ఛానల్ కూడా వాస్తవానికి ఈ ఆకునూరు గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉంది. ఆ చెప్పే న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారైనా ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా ఏనాడు ఏ మీటింగ్ లో మాట్లాడలేదు. పార్టీలోకి అతీతంగా పనిచేస్తారంటే ఒక సతీష్ బాబే ఎమ్మెల్యే గారు తప్ప ఇంకెవరు లేరు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సరికాదు. మేము తీస్తున్నాం. ఇంకొకసారి ఇట్లాంటివి చేసినారనుకో భౌతిక దాడులకు పాల్పడాల్సి ఉంటుంది. మాకు కూడా మస్తు నోరున్నది, మేము మాట్లాడొచ్చు, కానీ అలాంటి వ్యాఖ్యలు ఎలాంటివి చేస్తలేం. మీరు దీన్ని గమనించాలి. ప్రజలు కూడా ఆయన అపసొమ్మ చెప్పి సర్పంచ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ అబ్బసొమ్ము ఏమన్నా పెడితే ఆకులో చెప్పు. మరి నువ్వు అమ్ముకున్నావా? మరి నువ్వేం అమ్ముకొని పెట్టినావు? ప్రజల సొమ్ము ప్రజలకు అనుకూలంగా ఉండే పనుల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి. దాన్ని ఆటోమేటిక్ గా ఇక్కడ లీడర్ అప్పుడు ఏ లీడర్ ఉంటే ఆ లీడర్ ఖర్చు పెడతా అంటాడు. అంతే తప్ప దీన్ని ఎమ్మెల్యే గారిని కించపరిచినట్టుగా మాట్లాడడం ఇది సరికాదని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము చెప్పే దానివల్ల మీకు కూడా జ్ఞానం కలిగి ఉండాలి. సర్పంచ్ కనుక మేము ఇక అంతకు మించి ఏం చెప్పలేము. నువ్వు ఒక గ్రామ సర్పంచ్ నిన్ను ఎన్నుకున్నారంటే ఎంత బాధ్యతగా మాట్లాడాలి. నువ్వు ఎన్ని లెటర్లు పెట్టినావు ఎమ్మెల్యే గారికి, ఎన్ని పనులు చేయలేదు నీకు, ఏ ఫండ్ ఆపిండి అనేది వివరంగా
మీడియా ఛానల్ చెప్పాల్సి ఉండేది. ఏం చెప్పకుండా ఉత్తగానే గ్రామ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నిరసనగా ఈరోజు తీవ్రంగా దీనికి మేము ఖండిస్తూ మా యొక్క గ్రామ సర్పంచ్ గారైన రమణారెడ్డి గారు మాట్లాడిన మాటలకు మేమందరం నిజంగా చాలా ఖండిస్తూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకొకసారి మాట్లాడకూడదని చెప్తూ మా ఎమ్మెల్యే గారు ఎవరికైనా అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అందరికీ సదా మా సేవలో ఉండి అందరికి పనిచేసినాడు కాబట్టి అతనిపై ఎలాంటి అభాండాలు వేయకుండా ఇక్కడ నుండి అయినా దయచేసి ప్రతి లీడర్ కూడా ఒక ఎమ్మెల్యే గారిని పని కోరుకుంటూ పని తెచ్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి తప్ప ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకుంటూ మరి గ్రామంలో ఉన్న ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా తను కూడా మరి ఎలా నడుచుకోవాలో అదేవిధంగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మరి ఇప్పటికీ గతంలో బండి సంజయ్ గారు 4 సంవత్సరాల కింద గెలిచి 4 సంవత్సరాల పర్యాయం అవుతున్నది. మరి అతను చేసినటువంటి పనులు మీరు ఇప్పటికైనా మా గ్రామ ప్రజలు గుర్తిస్తారు. గెలిచినాక వచ్చింది ఇదివరకు కూడా మాకు కనబడలేదు. అలాగే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసిందా ఈ 4 సంవత్సరాల కాలంలో ఎలాంటి కూడా దుర్స్థానాన్ని మాట్లాడుతూ ఇలా ఒక ఎమ్మెల్యే గారిపై విరుచుకుపోవడం అలాంటి కార్యక్రమాలు చేయొద్దని కోరు 23 సంవత్సరం మీరు తలచిన అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయం సాధించాలని ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ చెంత ఉండాలని ఆశిస్తూ హనుమకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్టూడెంట్ లీడర్ పల్లకొండ సతీష్, హనుమకొండ జిల్లా NSUA జిల్లా అధ్యక్షులు.